హలో. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారు అనుకుంటా. చాలా రోజుల తర్వాత మళ్ళా ఒకసారి మీతో మాట్లాడాలని ఈరోజు మార్నింగ్ కోరిక పుట్టింది. సో ఇంకా చేసేదేముంది, అన్నీ మన దగ్గర ఉన్నాయి. వీడియో తీయడానికి ఫోన్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. సరే, ఒక చిన్న వీడియో, చాలా క్లుప్తంగా ఒక 7-8 మినిట్స్ వీడియో చేద్దాం అనేది ఆలోచన. చూద్దాం హౌ ఫార్ ఇట్ విల్ ఎండ్ అప్ విత్ ఇన్ 8 మినిట్స్. అంటే ప్రాముఖ్యంగా ఏంటంటే 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్దాం అనేది యాక్చువల్లీ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో. సో మీరు దీన్ని గమనించాలి. 2 అప్డేట్స్. దానికన్నా ముందు ఏంటంటే, బయట చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆఫ్టర్నూన్స్ మ్యాక్సిమం బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయండి. అవసరం ఉంటే తప్ప వెళ్ళడానికి సాహసం చేయొద్దు. రైట్. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి. మనకి పిల్లలందరూ కూడా సెలవులు ఇచ్చేశారు కాబట్టి మీరు వెళ్ళే స్థానిక సంఘాల్లో చర్చ్లో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విబిఎస్, వెకేషనల్ బైబుల్ స్కూల్, ఈ విబిఎస్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో మీరందరూ కూడా దానిని వాడుకోండి. మీ స్థానిక సంఘాలకి మీ బిడ్డలందరినీ పంపించండి. ఐఎమ్ షూర్ ఎవ్రీ చర్చ్ హ్యాస్ ఎ విజన్ అండ్ ఎ పర్పస్. సో అంటే మీరు పంపిరని నేను చెప్పట్లేదు, బట్ యాజ్ ఎ సెడ్ నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. అందరూ కూడా మీ బిడ్డల్ని ఖచ్చితంగా సండే స్కూల్కి పంపించండి. తర్వాత వేరే వెకేషన్ ఏదైనా ప్లాన్ చేయవచ్చు. ఓకే. సో అయితే ఎవరైనా ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీరు వెళ్తున్న లోకల్ చర్చ్లో ఒకవేళ విబిఎస్ ఆర్గనైజ్ చేయకపోతే, ఐ వాంటెడ్ టు గివ్ యూ దిస్ ఇన్విటేషన్. మన మోతీనగర్లో నేను లేదంటే మేము కొంతమంది మన ఫెలోషిప్ నుంచి అటెండ్ అయ్యే లోకల్ చర్చ్ ఏదైతే ఉందో, న్యూ కవెనెంట్ టాబర్నాకల్, అది మోతీనగర్లో ఉంటుంది. వాళ్ళు కూడా చర్చ్ వాళ్ళకి విబిఎస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. చర్చ్ మాత్రమే కాకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బిడ్డలు రావాలనుకుంటే వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ అప్డేట్ యూ ఆల్. ఎందుకంటే మనంతా ఒక కుటుంబం కాబట్టి ఈ విషయాన్ని మీకు అప్డేట్ చేయాలనేది ఆలోచన. ఏజ్ గ్రూప్స్ ఏదైనా కావచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ ప్లే స్కూల్ నుంచి టిల్ టీన్స్, యూత్ వరకు దే హ్యావ్ డిఫరెంట్ సెషన్స్ అనమాట. ఒక్కొక్క గ్రూప్గా డివైడ్ చేసి సండే స్కూల్ టీచర్స్ అందరూ చాలా చక్కని స్టడీ మెటీరియల్ తోటి బిడ్డల్ని ఎక్విప్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు చర్చ్లో. నెక్స్ట్ మండే నుంచి ఆ వీక్ అంతా. సో ఐ జస్ట్ గివ్ యూ ద డేట్స్. ఎప్పుడంటే 29వ తారీఖు ఈ మంత్ ఏప్రిల్ స్టార్ట్ అయ్యి ఇట్ విల్ గో అప్ టు 4th మే. ఏప్రిల్ 29 నుంచి 4th మే వరకు, అంటే నెక్స్ట్ మండే స్టార్ట్ అయ్యి ఇట్ విల్ గో అప్ టు వీకెండ్ సాటర్డే వరకు. సో ఎవ్రీ డే మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 5 వరకు ఈ విబిఎస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. మీ పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉండి విబిఎస్ మీకు దగ్గరలో అందుబాటులో లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు కొంచెం శ్రమ తీసుకొని ఆ టైం తీసుకొని బిడ్డల కోసం మీరు పంపించండి. వి నెవర్ నో. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు విన్నటువంటి విబిఎస్లో విన్నటువంటి కొన్ని లెసన్స్, కొన్ని సాంగ్స్, వాటిని నెమరు వేసుకుంటూ యూత్లోకి వచ్చిన తర్వాత రక్షణలోకి వచ్చిన బిడ్డలు ఉన్నారు. ఏంటి, చిన్నప్పుడు విన్నటువంటి పాటలు అంటే బిడ్డలు వాళ్ళ హృదయంలో అవి ఉంచుకొని దేవుడు తన సమయంలో వాళ్ళని ప్రేరేపించి రక్షణలో నడిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. మనం పిల్లలే కదా అనుకుంటాం, కాకపోతే చిన్నప్పటి నుంచే మనం వాళ్ళని దేవుని వాక్యంలో నడిపించడం చాలా ప్రాముఖ్యం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అనౌన్స్మెంట్. మీ బిడ్డలను ఖచ్చితంగా మీ లోకల్ చర్చ్లో జరుగుతున్న విబిఎస్కి మీరు పంపించండి, డిలే చేయొద్దు. ఒకవేళ మీకు ఆప్షన్ లేకపోతే ఖచ్చితంగా బిడ్డలందరినీ కూడా కొంచెం శ్రమ తీసుకొని మన మోతీనగర్లో జరుగుతున్న మన లోకల్ చర్చ్లో ఉన్న విబిఎస్కి మీరు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ దట్. వాళ్ళకి మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్సెస్ ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, మెమరీ వర్సెస్ ఉన్నాయి, కాంపిటీషన్స్ ఉన్నాయి, డ్రాయింగ్ ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. సో వాటిలో నుంచి వీళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఇట్ విల్ బి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. ఆల్రైట్. ఇప్పుడు పిల్లలది అయిపోయింది కాబట్టి పెద్దల విషయం ఒక అనౌన్స్మెంట్. పెద్దల విషయం అనౌన్స్మెంట్ ఏంటంటే, దీన్ని మీరు గమనించాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. దీన్ని ఏంటంటే క్రిస్టియన్ కాన్క్లేవ్. దీని టైటిల్ పేరు ఏంటంటే మిస్టర్ అండ్ మిసెస్. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి, మిస్టర్ అండ్ మిసెస్. ఈ సెషన్ గురించి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఎక్సైట్మెంట్ దేని గురించి అయ్యాయంటే, మనం ఆర్గనైజ్ చేయట్లేదు,
మనకు ఎటువంటి సంబంధం లేదు. మనం ఎవరిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు, చైర్లు వేయాల్సిన అవసరం లేదు, టీ స్నాక్స్ తెచ్చి మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చర్చ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. మనం ఓన్లీ గెస్ట్ లాగా చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతే సరిపోతుంది. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే భార్యాభర్తలకి చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సెషన్ ఇది. ఎందుకు భార్యాభర్తలకు ఎందుకు అవసరం అంటే భార్యాభర్తలు దేవుని దృష్టిలో ఒక ఉద్దేశంతో ఒకటిగా చేయబడ్డారు. కుటుంబంగా చేర్చబడిన భార్యాభర్తలు దేవుని చిత్తానుసారంగా ఎలా బ్రతకాలి, లేదంటే వారి కుటుంబంలో ఉన్న సమస్యలు వాక్యానుసారంగా ఎలా సరి చేసుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఫైనాన్సెస్ కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, బిడ్డలను పెంచే విషయంలో కావచ్చు, డెసిజన్ మేకింగ్లో కావచ్చు, మనీ విషయంలో మనకున్న వైఖరి కావచ్చు, ఎన్నో విషయాలు కుటుంబం అనే ఈ వ్యవస్థలో మనం ఎలా బ్రతకాలి, క్రీస్తు యొక్క ఆలోచన ఏంటి, వాక్యానుసారమైన కుటుంబ జీవితం ఎలా కట్టుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా మనం ఎలా బ్రతకాలంటే ఏంటి, అది దేవుని యొక్క తూకం ఏంటి, ఈ విషయాలన్నీ మనం గమనించుకోవాలంటే ఎలా అంటే చక్కగా వాక్యానుసారంగా కొన్ని విషయాలు మనకు తెలియాలి. సో ఇది ఎక్స్క్లూజివ్గా మ్యారీడ్ కపుల్స్కి. అలా అని చెప్పి వేరే వాళ్ళకి వద్దా యంగ్స్టర్స్ అంటే మ్యారేజ్ కొరకు సిద్ధపడుతున్నటువంటి యవనస్తులు కూడా ఖచ్చితంగా రావచ్చు. ఐ వుడెంట్ సే ఇట్స్ ఫర్ టీనేజర్స్, కాదు, దిస్ ఈస్ ఫర్ యూత్ అండ్ అబౌవ్. ఓకే, సో మ్యారేజ్ కొరకు సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా ప్రమాదంలోకి వెళ్ళక ముందే తెలుసుకోవడం మంచిది కదా. వివాహ వ్యవస్థలు ఎలా బ్రతకాలో, క్రీస్తు యొక్క ఆలోచన ఏంటో వివాహం కన్నా ముందు తెలుసుకోవడం ఇంకా మంచిది. దే ఆర్ ఈవెన్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. రీజన్ ఏంటంటే చాలా చక్కటి రిసోర్స్ పర్సన్స్ని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మా చర్చ్లో. చాలా అనుభవంతో కూడుకున్నటువంటి వ్యక్తులు, చక్కటి అవగాహన కలిగిన వ్యక్తులు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ సెషన్స్ నేను కొన్ని ఫాలో అయ్యాను. ఇట్ వాజ్ రియల్ బ్లెస్సింగ్. మీరందరూ ఖచ్చితంగా నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఫీల్డ్ డే. మన ప్రశ్నలన్నీ మనం అడగవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుభవంతో వాక్యానుసారమైనటువంటి జ్ఞానం మనం కూడా పొందుకోవచ్చు. అయితే దీని డేట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఫైనల్ కాకముందు ఎందుకు చెప్తున్నాను అంటే సో దట్ యూ విల్ బి ప్లాన్డ్. మే అంటే నెక్స్ట్ మంత్లో ఏదో ఒక రోజు డ్యూరింగ్ ది వీకెండ్ మోస్ట్లీ ఈ సెషన్ మనం డేట్ అనౌన్స్ చేస్తారు. ఓకే, సో కొంచెం అవైలబుల్ ఉండే ప్రయత్నం చేయండి. నేను ఒక 1 వీక్ ముందే మీకు చెప్తాను. మనం అందరం మళ్ళా కలుసుకోవడానికి, ఒక రీజాయినింగ్ లాగా కలిసి లంచ్ చేయడానికి, కలిసి ఫెలోషిప్ చేయడానికి, కలిసి నేర్చుకోవడానికి మరొక అవకాశం. నాకెందుకు చాలా సంతోషం అయ్యా అంటే ఐఎమ్ నాట్ ఆర్గనైజింగ్, సో ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. గుడ్ పార్ట్ ఏంటంటే మీలాగా నేను కూడా చక్కగా ఫ్యామిలీతో పాటు టైంకి వచ్చేసి వాక్యం నేర్చుకొని మీతో ఫెలోషిప్ చేసి వెళ్ళడానికి బాగుంటుంది. సో ఇది ఎక్సైటింగ్గా ఉంటుంది, ప్రొడక్టివ్గా ఉంటుంది, మన జీవితానికి చాలా అవసరం. క్రీస్తుని ఎట్లా అంటే క్రీస్తుని మన కుటుంబంలో ఉంచుకొని దాని చుట్టూ మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, వాక్యానుసారమైన కుటుంబ జీవితం ఏంటి అనే విషయాలు మనం దీంట్లో చూస్తాం. ఇందులో ఏం రాశారంటే రిలేషన్షిప్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, కన్ఫ్యూజన్స్, సొల్యూషన్స్, ఇలాంటి విషయాలన్నీ దీంట్లో మాట్లాడారు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. ఫస్ట్ అనౌన్స్మెంట్ అబౌట్ VBS, సెకండ్ అనౌన్స్మెంట్ అబౌట్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఇష్యూస్. సో దీని గురించి నేను డేట్ అయితే అనౌన్స్ చేస్తాను. VBS అయితే మాత్రం నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 9 o'clock నుంచి 5 o'clock వరకు. కైండ్లీ స్టే ట్యూన్. ఈ 2 విషయాల గురించి మీరు ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా కపుల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వెంటబడతాను నేను. వాళ్ళందరికీ ప్రత్యేకంగా డేట్ రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేస్తాను. అందరం కలుసుకొని ముందు ఉన్న 4 టేబుల్లో మనమే కూర్చుందాం. లెట్ us ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లెట్ us లెర్న్ హౌ టు బిల్డ్ ఎ గాడ్లీ ఫ్యామిలీ అండ్ గాడ్లీ రిలేషన్స్ అండ్ గ్రో ఇన్ ద లార్డ్. Thank you. God bless you all. Have a wonderful day. Thank you.